ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సెకండ్ లిస్ట్ వీరికి మాత్రమే సంచలన ప్రకటన. కొత్త విధానం ఎంపిక లిస్ట్లో ఉన్న వాళ్ళకే గృహాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ప్రముఖ దినపత్రికలో ప్రచురించడం జరిగిందండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి యాప్లో కొత్త మోడల్స్ అంటే యాప్లో కొత్త ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సెకండ్ విడతకు సంబంధించి ఇక భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు ముగింపు అన్నమాట. ఎలాంటి సమస్యలు రాకుండా అత్యంత ఈజీ ప్రాసెస్ చేశారు. అదేవిధంగా లబ్ధిదారులకు సంబంధించి గుర్తింపు మరింత ఈజీ ప్రాసెస్ అనేది కావడం జరిగింది అంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మోడల్స్ తీసుకురావడం జరిగింది. లబ్ధిదారులు భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిర్ణయం తీసుకుంది. అర్హుల గుర్తింపు కూడా సులభంగా వచ్చిందనమాట. వీటితో పాటు క్షేత్రస్థాయిలో ఫిర్యాదు చేయడం కూడా కలెక్టర్లకు అప్పగించిందనమాట. సో ఇక ప్రస్తుతం L1 జాబితా మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అనేది కేటాయిస్తున్నారు. L2లో ఉన్న వారికి స్థలం లేకపోతే ఆ స్థలం ఉంటే ఖచ్చితంగా వారికి L1లోకి కన్వర్ట్ కావడం. అదేవిధంగా L3 వచ్చేసి అనర్హుల లిస్ట్ అయితే ఉందన్నమాట. సో కొత్త మోడల్స్ జాబితా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో లబ్ధిదారులకు ఎంపిక మార్పులో సెకండ్ విడత సంబంధించి ఎంపిక ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది కొత్త విధానం, కొత్త అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధానంలో ఉన్న వారికి మాత్రమే గృహాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఇక గతంలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ముఖ్యంగా లబ్ధిదారులకు గెజిటెడ్ స్థాయి అధికారి వెళ్ళి విచారణ జరిపి అర్హుడా కాదని చెప్పేసి మాన్యువల్గా నివేదిక ఇచ్చారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఏదైతే ఉందో యాప్లో అర్హులైన లబ్ధిదారులకు మొత్తం విచారణ జరిపి లబ్ధిదారులు కొత్త మోడల్స్ తీసుకువచ్చారనమాట. సో గెజిటెడ్ స్థాయి అధికారి యాప్ ద్వారానే పరిశీలించనున్నారు. గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ మీరు అనర్హులుగా ఉన్నట్లయితే, ముఖ్యంగా L2, L3లో ఉన్నట్లయితే నిజంగా అనర్హులుగా ఉన్నారా, లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల వచ్చి అనర్హులుగా ఉన్నారా, ఇలా అయితే మీరు ఎంపీడీఓకి సంబంధించి ఒక లెటర్ అనేది మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ పెట్టిన తర్వాత గ్రామాల్లో గ్రామ స్థాయిలో ప్రజలు, అదేవిధంగా పెద్దలను, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ, ఉన్నతాధికారుల ద్వారా పరిశీలన అయితే చేయనున్నారనమాట. తర్వాత అర్హులైనట్లయితే L1 కేటగిరీలో దాదాపు చేర్చడం జరుగుతుంది. L2లో ఉన్నవారు L1 కేటగిరీలోకి, L3లో ఉన్నవారు సైతం L1 కేటగిరీలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కొత్త విధానం కూడా తీసుకొచ్చారు. ఇదైతే లబ్ధిదారులకు సంబంధించి యాప్ ఉందో యాప్ ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా డైరెక్ట్గా ఎంపీడీఓకు, అదేవిధంగా పురపాలిక కమిషనర్కి అయితే వెళ్తుందన్నమాట. ఏమైనా కానీ ఏదైనా ఇలాంటివి కొత్త మోడల్స్ తీసుకురావడం వల్ల పేపర్లెస్ అదేవిధంగా తగ్గుతుంది. ఇక ముఖ్యంగా వీటి ఆధారంగానే జాబితాను రిలీజ్ చేయనున్నారనమాట. ఇక అదేవిధంగా కొంతమంది ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అంటే కొన్ని ఇండ్లకు సంబంధించి ఆధార్ కార్డు అనేది మార్పులు, అదేవిధంగా కేవైసీ సమస్యలు, బిల్లులు చెల్లింపులు ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి కాబట్టి సో ఇవన్నిటిని ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరు ఎంట్రీ చేస్తున్నారు. ఇలా కాకుండా ఒక యాప్లో నిక్షిప్తం అయితే అది డైరెక్ట్గా ఎంపీడీఓ, అదేవిధంగా ఫిర్యాదులతో పాటు బిల్లుల్లోనే ఇవే డీటెయిల్స్ అనేది మ్యాచ్ కావడం జరుగుతుంది అనే విధంగా చెప్తున్నారు. ఇక మొత్తానికి ఏదైతే మనకు ఇందిరమ్మ ఇల్లు ఉందో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎప్పుడు ఇవ్వబోతున్నారని చెప్పేసి ఎదురు చూస్తున్నారనమాట. ఇందిరమ్మ ఇల్లు మనకు జూన్ 2 తారీఖున కొత్తగా ఏదైతే పట్టాలు మంజూరు చేయనున్నారనమాట. ఈలోపు ఈ దాదాపు మే నెల మాసం మొత్తం కూడా ఎవరు అర్హులు ఏంటనేది కొన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. అర్హుల లిస్ట్ అనేది ఈ విధంగా ఎంపిక అయితే చేయనున్నారంటూ కొత్త అప్డేట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.